ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించట్లేదు, ప్రజల తరపున కొట్లాడాల్సిన వాళ్ళు కొట్లాడటం లేదు అనేటువంటిది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మల్లాంలో జరిగినటువంటి దళితుల గ్రామ బహిష్కరణ పైన మీరు కూడా దానిపైన బలంగా వినిపించారు. సమస్యని పెద్దది చేయకుండా రాజీ చేశామని చెప్పి జనసేన ముఖ్యులు చెప్తున్నారు. సమస్య అయిపోయిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు మరికొంతమంది లేనిపోని గాయాన్ని రేపుతున్నటువంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏంటి రాజకీయం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా దళితుల పట్ల కొట్లాడదాం అనేటువంటి కన్సర్న్ అయినా ఏం చెప్తారు దాని మీద? ఫస్ట్ నేనేమంటానంటే హీ ఈజ్ అన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే. అక్కడ ఓటర్స్ ఓట్లు వేశారు. ఈ చనిపోయినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి, అతని దగ్గర ఏముంది, నేను ఇంటికి వెళ్ళి అడిగితే జనసేన సభ్యత్వం, ఆ సభ్యత్వం వల్ల వచ్చే ఇన్సూరెన్స్ తప్ప మాకు ఏమీ లేవని చెప్పారు. ఓకే. సో అంటే జనసేన కార్యకర్తగా ఉండి ఎన్నికల్లో అతను చించుకుని పనిచేసి ఓట్లు వేయటమే కాకుండా వేయించి నిలబడితే ఇప్పుడు అతను గెలిచి ఈరోజు ఒక మంత్రిగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో ఉన్నారు. మరి అలాంటి ఒక స్థాయిని ఇచ్చినటువంటి జనం కోసం కదా మొదటి ఆబ్లిగేషన్ ఉంటుంది మనకి. అన్డౌటెడ్లీ ఫస్ట్ whom you are representing, the people of Pitthapuram you are representing. You are responsible for whom? People of Pitthapuram as an MLA, and you are responsible for the state as a minister. ఈ రెండు బాధ్యతలు వదిలేసి ఇప్పుడు కావలి వెళ్ళారు, అక్కడ పెహల్గాంలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చారు జనసేన నుంచి. నేనేమంటానంటే అతను జాబ్ చేసుకున్న ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి అతను ఏం పార్టీ కోసం పనిచేసాడో మాకు తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు మీ పార్టీ కాబట్టి. కానీ ఇతనైతే మీరు ఇచ్చిన కార్డు మెడల్ వేసుకు తిరుగుతా పనిచేశాడు కదా. ఈజ్ అన్ఎంప్లాయ్. ఆయనకి నెలకు 2 లక్షలు జీతం వచ్చేటువంటి వ్యక్తి చనిపోవడం, ప్రాణం అనేటువంటిది పోయింది. ప్రాణాన్ని మనం డబ్బుతో ఎలా విలువ కడతాం? ఆ ప్రాణానికి వేరే విలువ, ఈ ప్రాణానికి వేరే విలువ. ఇతను కూడా యాక్సిడెంటల్గానే చనిపోయాడు కదా, షాక్ కొట్టి చనిపోయాడు. అతను కూడా యాక్సిడెంటల్గా చనిపోయాడు, ఎవరో కలిస్తే చనిపోయాడు. మరి అక్కడికి వెళ్ళి 50 లక్షలు ఇచ్చి నీ నియోజకవర్గంలో నీకు ఓటేసి నీకు ఈ స్థాయి కల్పించిన వ్యక్తికి కనీసం రూపాయి ఇవ్వలేదు, పలకరించలేదు, పిలిపించి కూడా కనీసం పిఠాపురం వెళ్ళి కనీసం ఆ ఫ్యామిలీని పిలిచి కూడా ఏం జరిగిందమ్మా ఏంటని కనీసం ఆ తల్లిని మాట్లాడలేదు మినిమం. మరి ఆ రకమైనటువంటి వివక్ష మీరు ఆ స్థాయిలో ఎలా చూపిస్తారు? నేనేమంటానంటే మీరు కావలి వెళ్ళి వారిని పరామర్శించి వారికి 50 లక్షలు ఇచ్చిన దాన్ని మేము అభినందిస్తున్నాం, గౌరవిస్తాం, మంచిది, మీరు మంచి పని చేశారు. అదే వితరణ, అదే మనస్సు ఇక్కడ నీ కోసం పనిచేసిన వ్యక్తికి ఎందుకు లేదు? నిన్ను గెలిపించడానికి పనికొచ్చిన వ్యక్తికి ఎందుకు లేదు? కుల వివక్ష, మీ కమ్యూనిటీ కాదనా? మీ కమ్యూనిటీ అన్నా మీరు మధుసూదన్కి డబ్బులు ఇచ్చారు, ఇతను మీ కమ్యూనిటీ కాదనా కనీసంగా పలకరించలేదు. అంటే ఆ ప్రాణానికి విలువ వేరు, ఈ ప్రాణానికి విలువ వేరా? మరి సింహాచలంలో చనిపోయారు కదా, అక్కడ 25 లక్షలు ఇచ్చినారు ఒక్కొక్కరికి, అది కూడా యాక్సిడెంటే, అది కూడా ప్రాణం పోయింది. మరి ఇక్కడ కూడా యాక్సిడెంటే. కనీసం ప్రభుత్వం నుంచైనా 25 లక్షలు ఇప్పించవచ్చుగా, మీ జేబులో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అందరికి ఇచ్చినట్టు వారికి ఇవ్వచ్చు కదా, బికాజ్ యూ ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. అరే నా నియోజకవర్గంలో యాక్సిడెంటే చనిపోయారండి, ఆయనకి 25 లక్షలు ఇవ్వండి అని మీరు ముఖ్యమంత్రిని అడగొచ్చు కదా, అది కూడా చేయలేదు. అంటే ఏంటి అంటే కేవలం మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా జనాల్ని మాయ చేయడానికి, ఒక ఇమోషన్లో పెట్టి మీరు అనుకున్నది సాధించుకోవడానికి తప్ప రియల్ సర్వీస్ కాదు. యు ఆర్ నాట్ ఫర్ ద పీపుల్. అంటే జనం ఆపదలో ఉన్నప్పుడు కానీ, జనం కష్టం వచ్చినప్పుడు కానీ నిలబడే వ్యక్తి కాదనమాట. మీరు నిలబడే వ్యక్తి అయి ఉంటే మీ నియోజకవర్గంలో జరిగిన దానికి మీరు చేసి నిరూపించి ఉండేవాళ్ళు. ఇది ఒకవైపు. ఇంకొక వైపు అక్కడ ఆర్డీఓ వెళ్ళి ఎవరైతే ఈ గ్రామ బహిష్కరణకు నిర్ణయం తీసుకుని నడిపించారో వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పారు. కాపు కులస్తుల పైన అక్కడ 3000 కాపు కమ్యూనిటీ ఉంటారు, 1500 షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ ఉంటారు. షెడ్యూల్ కాస్ట్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ కలిపి. ఓకే సార్. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే బహిష్కరణ పిలిపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చి నేను శాంతి చేస్తున్నాను, రాజీ చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు శాంతి చేయమనే చెప్తాం మేము కూడా, ఎందుకంటే ఇంతకు ముందు కూడా అన్నాను నేను, పీస్ ఈజ్ పర్మనెంట్. కానీ ముందు కేసు అయితే పెట్టాలి కదా. డెఫినెట్లీ కేసు పెట్టి ఇలాంటి ఘటనలు ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలంటే రిపీట్ కాకుండా ఉండాలనేది ఒకటైతే, తప్పు జరిగిన దగ్గర మనం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయాలి కదా, కేసు పెట్టాలి కదా, రికార్డులోకి రావాలి కదా అది తప్పు జరిగిందన్న విషయాన్ని. అసలు కనీసం రికార్డ్స్లోకి తీసుకురాకుండా ఆర్డీఓ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్
సో బీయింగ్ ఏ మ్యాజిస్ట్రేట్ హౌ కెన్ యూ కమిట్ సచ్ మిస్టేక్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి శాంతి చేయటం, ఆ అట్రాసిటీ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిలీఫ్ ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంటే ఇవ్వడం, ఇవి ఆఫ్టర్ మ్యాథ్ తర్వాత జరగాల్సిన యాక్షన్స్. అది మానేసేసి ఇలా చేయడం అనేది తప్పు. అది కూడా అతని నియోజకవర్గంలో జరగడం, ఇన్ని జరుగుతూ ఉంటే నాకు తెలియదు అన్నట్టు తేలుకుంటున్న దొంగలా కూర్చోవడం మరింత తప్పు. సో అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలలో ఉండాల్సిన బాధ్యతలో మీరు పూర్తిగా విఫలమవుతున్నారు అని కళ్యాణ్ గారికి చెప్తున్నాను నేను. పైగా నిలకడలేని మాటలు మాట్లాడుతూ నిరంతరంగా జనాన్ని అంటే రకరకాలైనటువంటి పదాలతోటి ద్వేషాలు రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారు తప్ప రాజ్యాంగ పదవిలో ఉండి శాంతిని సామరస్యాన్ని ఇవ్వాల్సినటువంటి మాటలు మీరు మాట్లాడట్లేదు. నేను మొన్న చూశాను, ఒక ఇస్లాం పాటించే వ్యక్తి నిలదీసి అడుగుతున్నాడు, మేమేమో టెర్రరిస్టులమా, మమ్మల్ని అందరూ టెర్రరిస్టులని ఎలా అంటావు అని చాలా గట్టి వాయిస్ ఇచ్చి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం నేను చూశాను. సో ఆ రకమైన పరిస్థితి ఎందుకు రానివ్వాలి? అలా ఎవరైనా మాట్లాడితే వద్దని కదా మీరు చెప్పాలి. మీరు వివక్ష మానుకోవాలండి కళ్యాణ్ గారు. మీరు ఖచ్చితంగా మీ పిఠాపురం గ్రామంలో మల్లాంలో జరిగిన అన్యాయానికి న్యాయం చేసి తీరాలి. అతనికి మీరు 50 లక్షలు ఎట్లయితే కావల్లో ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలి. ప్రభుత్వం 25 లక్షలు ఎట్లయితే సింహాచలంలో ఇచ్చిందో అది కూడా ఇవ్వాలి. మీ పార్టీ ద్వారా ఇన్సూరెన్స్ కానీ ఎలక్ట్రిసిటీ ద్వారా వచ్చేవి కానీ ఇచ్చి తీరాలి. ఇది మా డిమాండ్. దానికోసం అయితే మేము గట్టిగా నిలబడి పనిచేస్తాం.